స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2025 మార్చి 29, 30 తారీఖుల్లో వచ్చే షష్టగ్రహ కూటమిపై నా అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సాధారణంగా అమావాస్య వచ్చే ఘడియలకి రవిచంద్రుని కలయిక జరుగుతూ ఉంటుంది. రవి ఏ రాశిలో ఉన్నాడో చంద్రుడు 30 రోజులు కూడా ఆయా నక్షత్రాల మీద సంచారం చేసి తిథిని అనుసరించి రవి ఉన్న రాశిలోకి వెళ్ళి రవిచంద్రుల కలయిక జరుగుతుంది. ఇది చాలా రవిచంద్రుల కలయిక అత్యంత శక్తివంతమైన రోజు. రెండు పెద్ద గ్రహాలు అద్భుతంగా మనకి ఒక మంత్రశక్తిని మనం మంత్రంతో ఉపాసన చేయాలన్నా, దేవతారాధనలు చేయాలన్నా, రుద్రాభిషేకం చేసుకున్నా కూడా అత్యంత శక్తివంతమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటుగానే ఇంకో మాట కూడా ఉంది. చంద్రుడు పూర్తిగా క్షీణచంద్రుడై ఉంటాడు కాబట్టి మనస్సు మీద ప్రభావం చూపుతాడు అని చెప్పి ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమిలో రాహు పాపగ్రహం అయ్యి రవిచంద్రుల కలయికతోటి ఉండి శుక్ర బుధులు కూడా ఇక్కడ మీనరాశిలో సంచారం చేస్తూ ఉండడం 5 గ్రహాలు. దానితో పాటుగా శని భగవానుడు మార్చి 29వ తారీఖు రాత్రి కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి శని రాహుల చండాల యోగము, అంతేకాకుండా ఇక్కడ శుక్రుడు మీనరాశికి ఉచ్చ స్థానంలో ఉన్నాడు, బుధుడు మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నాడు, రవిచంద్రుల కలయిక, ఇవన్నీ కూడా కొన్ని ప్రభావాలను సూచిస్తున్నాయి. వీటి వలన మీనరాశి వారికి అలాగే కొన్ని రాశుల వారికి చాలా భయంకరమైన అష్టకష్టాలు ఉన్నట్టుగా కొంతమంది నన్ను అడగడం జరిగింది. నా అభిప్రాయం మేరకు ఒకటే చెప్తున్నానమ్మా, ఎప్పుడూ కూడా రవిచంద్రుల కలయిక ఉన్నప్పుడు మనం రుద్రాభిషేకం చేయించుకుంటాం. ఎందుకని? నమ్మకంలో అంతా కూడా ప్రకృతిని రుద్రులు ఎన్ని రుద్రులు ఉన్నారో ఆ రుద్రులందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ మనకు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ ఉంటాం. ఇక రెండవది ఏంటి? క్షీణచంద్రుడు అనేటప్పటికీ మనస్సు ప్రశాంతత కోల్పోతుంది. మనకి ఎన్ని భాగ్యాలన్నా ఉండొచ్చు, ఇళ్ళు వాకిళ్ళు మంచి విద్య అన్నీ ఉండొచ్చు, కానీ మానసిక దౌర్భాగ్యం ఉండకూడదు కదా. ఆ మానసిక దౌర్భాగ్యం వల్ల క్షీణచంద్రుడి యొక్క ప్రవర్తన మనసు మీద చూపించి ఆ ప్రభావం ఆ కిరణాలు కూడా మనం ఒక వింత ధోరణిలోకి వెళ్తూ ఉంటాం. అమావాస్య, వీడికి వాళ్ళ అమావాస్య అంటూ ఉంటారు పూర్వకాలం చూడండి ఎక్కువగా. ఇప్పటికీ కూడా ఆ మాట ఉంది, వీటి వాళ్ళ అమావాస్య, వీడి తేడాగా మాట్లాడుతున్నాడు, మళ్ళీ మొదలైందా, అలా మాట్లాడుతూ ఉంటారు. లేదా అది మనస్సు మీద ఆ ప్రభావం చూపకుండా ఉండడానికే పరమేశ్వరుని చల్లటి ఆ పానీయాలతోటి రుద్రనమక చమకాలతోటి మనం అభిషేకం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ మానసిక దౌర్భాగ్యం అనేది ఎప్పుడైనా ఎవరికైనా కలిగింది అంటే అది రకరకాల గొడవల్లోకి వాటిల్లోకి దారి తీసేస్తూ ఉంటుంది. అందుకని అమావాస్య నాడు మౌనంగా ఉండి చక్కగా ఆ దేవతారాధన మౌనంగా చేసుకోవడం వలన మనకి సకల సిద్ధులు లభిస్తాయి, దేవతా అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి మనకు ఒక శాస్త్రవచనం ఉంది. అందుకని భగవంతుడి యొక్క కార్యాలలో కూడా తిథిని అనుసరించి అలాగే వారాన్ని అనుసరించి మాసాన్ని అనుసరించి ఒక ముఖ్యమైన దినాలలో మనకి భగవదారాధనలు కొన్ని ముఖ్యంగా చెప్పబడ్డాయి. వీటన్నింటినీ వదిలేసి మనమేదో వెళ్ళిపోతాము, దిగజారిపోతాము, లేకపోతే జైలుకి వెళ్ళిపోతాము, కోర్టులకు వెళ్ళిపోతాము, ఇక్కడికి వెళ్ళిపోతాము, అక్కడికి వెళ్ళిపోతాము అంటే యద్భావం తద్భవతి. ఎక్కడ భావనలో అనవసరంగా మనం ఏమేం మాట్లాడుకుంటున్నామో ఆ భావనలన్నీ కూడా ఒక్కొక్కసారి తదాస్తు దేవతలు ఉంటారు, అది నిజమయ్యే అవకాశాలు ఉంటాయి. అంచేత అలాంటి దౌర్భాగ్యాలు మనస్సుని చంచలం చేసుకోకుండా ఉండాలి అంటే ప్రతినిత్యం కూడా శ్రీ సూక్తాన్ని చదువుకుంటూ అమ్మవారి కుంకుమార్చన చెయ్యండి. శ్రీ సూక్తాన్ని 11 సార్లు పారాయణ చెయ్యండి, స్పష్టంగా తప్పులు లేకుండా. చేయడం వలన మానసిక దౌర్భాగ్యం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనస్సు చంచలమైపోయి, అసలే అమావాస్య గడియలు చంచలంగా ఉంటాయి, ఆ చంచలాన్ని గనక మనం పారద్రోలి కఠినంగా మనసును పెట్టుకుని పూర్తిగా భగవంతుడి మీద దృష్టి పెట్టినాడు ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ముందు అలాంటి భయాందోళనల నుంచి బయటికి రండి. ఖగోళంలో మార్పులు వస్తాయి,
రాసులలో మా గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి, వాటి వాటి పద్ధతిని అనుసరించి సంచరిస్తూ ఉంటాయి. సంచరిస్తున్నంతసేపు మాకేదో అయిపోతుంది అనే భావాన్ని పారద్రోలండి, మనసు నుంచి అది పంపించేయండి ముందర. ఇంకొకటి, ఇదివరకు కూడా నేను శని రాహుల చండాల యోగం గురించి కానీ, అలాగే షష్టగ్రహ కూటం అంటే ఎందుకు భయపడుతున్నారు, ఈ పరిహారాలు చేసుకోండి అని అనేక సార్లు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, మీకు ఒక్కొక్క పరిహారం చెప్తూ ఉంటాను. ఈ పరిహారాలు మీ వీలుని బట్టి మీరు చేసుకున్నట్లయితే గనక మొత్తం 12 రాసుల వారికి కలిపి చెప్తున్నానండి ఇవి. ఏ గ్రహానికైనా సరే, ఏ నక్షత్రాలు 27 వారికి, ఏ లగ్నాలు 12 లగ్నాల వారికి, ఏ రాసులు 12 రాసుల వారికి, అన్నింటికీ కూడా ఈ పరిహారాలను పాటించుకున్నట్లయితే మీరు ముందు భయాల్లోంచి బయటికి రండి, మానసికంగా ఒక చక్కటి మనసుని ప్రశాంతత చేసుకుని మనస్సుని గట్టిపరుచుకునే స్థితికి రండి, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు మనం పరిహారాలను చూసుకుంటే గనక ఇక్కడ నేను పూర్తిగా మీకు ఒక గ్రహం గురించే కాదండి, ఇక్కడ అన్ని గ్రహాలకు సంబంధించి కూడా మీకు నేను చెప్పడం జరుగుతోంది. మా గురుదేవులు నాకు చెప్పినది మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాను. మొట్టమొదటగా ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం మనుషుల మీద కన్నా ప్రకృతి మీద ఎక్కువగా ఉంటుంది. దేశకాలమాన పరిస్థితులు మరియు ముఖ్యమైన మనకి అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ ఎక్కువగా విపత్తులు జరిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రకృతికి సంబంధించినది ఎక్కువగా ఉంటుంది. మరి ప్రకృతిలో మనం కూడా ప్రాణులమే కదా, ఎక్కడేం జరిగినా కూడా మనకు ఆ ఇబ్బంది ఉంటుంది. అందుచేత ప్రకృతి నుంచి ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా, మనకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా కానీ ఇతరత్రా కానీ ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే నమక చమక పారాయణంతో చక్కగా రుద్రాభిషేకం చేసుకోండి. ఇది ప్రధానమైనది. ఇక రెండవది సుదర్శన మంత్రం, అద్భుతమైన సుదర్శన మంత్రం అండి. అది నిజంగా చదువుకునేవారు ఎంత చేయగలరో చక్కగా దాన్ని పారాయణ చేసుకోండి. ఇంకా ఓపుకుంటే హోమం కూడా జరిపించుకోండి. ఇక మూడవది, ఇది 12 రాసుల వారికి 27 నక్షత్రాల వారికి కలిపి చెప్తున్నవండి. ఇవన్నీ చెయ్యమని నేను చెప్పట్లే, ఏదైనా ఒకటి ఎంచుకోండి, ఎంచుకుని దాని మీద స్టిక్ అయి చక్కగా చేసుకోండి. మూడవది నరసింహ మంత్రం, ఉగ్రం వీరం మహావిష్ణు. మనసులో ఏ పని చేస్తున్నా కూడా అది చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. ఇక నాలుగవదండి భైరవ పాశుపతం, అద్భుతమైన పాశుపతం. అది హోమ రూపంలో కానీ లేదా అభిషేక రూపంలో కానీ పరమేశ్వరుడికి ఈ భైరవ పాశుపతం అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది చేసుకోండి. అంతేగాని భయాందోళనలకు వెళ్ళి మనం ఎప్పుడైతే అలా నీరు కారిపోయామో అప్పుడే కొన్ని చెడు శక్తులు మనల్ని పట్టుకుంటూ ఉంటాయి. అది గ్రహాల రూపంలో ఏంటి, లేదా బయట ప్రయోగాల రూపంలో ఏంటి, ఏదైనా సరే. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రతినిత్యం సంధ్యా సమయం అయ్యేటప్పటికీ శివారాధన, ఉదయం విష్ణు ఆరాధన, శక్తి ఆరాధన రోజంతా కూడా మనం ఎప్పుడు చేసుకుండాలి. అందుకే ఎలాంటి భయాందోళనలు పడకండి. ఎలాంటి రాసులు కనుమరుగవ్వండి. రాసులు కనుమరుగైపోతే ఇంక యుగం ఎందుకు, ఈ ఖగోళం ఎందుకు? సునీత విలియమ్స్ వెళ్ళొచ్చి అప్పుడే రిటర్న్ అవుతోంది, అన్ని బాగానే ఉన్నాయని చెప్పింది. అంచేత ఏ రాసులు కనుమరుగవ్వో, మీరు ధైర్యంగా ఉండండి. అలాగే ఇక రెండవది ఏంటంటే, పండితులందరూ ఎంతోమంది ఘనపటిలు చక్కటి వాళ్ళందరూ కూడా జ్యోతిష సిద్ధాంతులు వృద్ధులైన వారు ఇంకా ఉన్నారు. వారందరూ చెప్తున్న మాటే, ఎందుకింత భయాందోళన పడుతున్నారు, ఏమి కంగారు పడకుండా భగవదారాధన చేసుకోండి అని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. చాలా అద్భుతమైన పండితులు, ఇంకా 90 ఏళ్ల వాళ్ళు కోనసీమ ప్రాంతాల్లో, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల్లో, రాయలసీమలో, గుంటూరు ప్రాంతంలో, తెనాలి ప్రాంతంలో చండీ యొక్క ఉపదేశాలు తీసుకుని చెప్తున్న జ్యోతిష్కులు ఎంతోమంది గొప్ప గొప్ప వృద్ధ పండితులు అందరూ ఉన్నారు. అందరూ కూడా ప్రకృతి విపత్తుల నుంచి, ఇలాగా ఈ షష్టగ్రహ కూటం వల్ల ప్రకృతి విపత్తుల నుంచి పారద్రోలడానికి, ఎలాంటి భయాందోళన లేకుండా ఉండడానికి చెప్తున్న మంచి మాటలే నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది, ఏదో అయిపోతుందని ఆందోళనతో కూర్చుంటే ఏదో అయిపోతుంది, ఏ గుండె జబ్బో వచ్చేస్తుంది, పెరాలసిస్ వస్తుంది,
లేకపోతే యూరినల్స్ అలాగ బట్టల్లో మోషన్స్ భయంతో పారబోతూ ఉంటే ఏదో రోగం అని చెప్పి మనని తీసుకెళ్లి ఐసీలో పడేస్తారు. అయితే ముందు ఆ మానసిక దౌర్భాగ్యం నుంచి బయటికి రండి. ఇక అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనం అందరం కూడా చేయవలసిన పని, ప్రకృతి వైపరీత్యాల నుంచి పారదోలి ఇలాంటి కష్టాల నుంచి నిజంగా ఆ కష్టాలే గనుక వస్తుంటే కష్టాల నుంచి పారద్రోలడానికి ముగురమ్మల మూలపటమ్మ మనకి దుర్గమ్మ ఉండనే ఉంది. ఆవిడని ఆ ప్రార్థన చేస్తే ఎలాంటి అసురీ శక్తులని కూడా పారదోలే శక్తి ఆవిడకే ఉంది. కలో వినాయకుడు, కపి, చండి కలికాలంలో మనం ఈ ముగ్గురిని తప్పనిసరిగా మనం పూజించుకోవాలి అన్నది మనకి శాస్త్రవచనం. ఇక ముఖ్యమైనది ఇంకొక ముఖ్యమైన పరిహారం, స్త్రీలందరూ కూడా తులసి ఆరాధనని మర్చిపోకుండా చేయండి. ఎటువంటి దుష్ట శక్తులు కూడా మన గడప నుంచి లోపలికి మన గృహంలోకి రాలేవు. గ్రహపీడలు కూడా నివారణం అవుతాయి. తులసి పూజను మర్చిపోకండి. అలాగే గురుబలాన్ని పెంచుకోవాలి. గురుబలాన్ని పెంచుకోవాలంటే రుద్రాభిషేకము, నమశివాయ అనే పంచాక్షరీ జపాన్ని, ఉగ్రం వీరం మహావిష్ణువు నరసింహ మహామంత్రాన్ని, అలాగే బెల్లంతో చేసిన పదార్థాలను భక్తిగా నివేదన చేసి ప్రతినిత్యం కూడా దేవానాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం. ఎందుకంటే గురు భగవానుని యొక్క రాశిలోనే ఈ గ్రహ కూటములన్నీ జరుగుతున్నాయి. శని రాహుల చండాల యోగం కూడా ఇక్కడి నుంచే ఉంటుంది కాబట్టి 59 రోజులు 58 రోజులు. కాబట్టి గురువు యొక్క బలాన్ని మనం పెంచుకోవాలి. గురు బలాన్ని పెంచుకోవాలి అంటే దేవానాంచ ఋషీనాంచ అలాగే దత్తారాధనలు ఇవన్నీ చేసుకోవడం వల్ల గురుబలం కూడా పెరిగి కొంత పాపగ్రహాల యొక్క శక్తి తగ్గిపోతుంది. చేత దేనికి దానికే పరిహారాలు ఉన్నాయండి. కొన్ని కొన్ని తన్నుకొచ్చేవి మన కర్మల వల్ల, మన పూర్వజన్మ సుకృతాల వల్ల. కాబట్టి మనం ఇలాంటి విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండి మనస్సుని స్థిమితపరచుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు, రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతుందో, సంధ్యా సమయంలో శివనామస్మరణ, పొద్దున్నప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు విష్ణువు నామస్మరణ జరుగుతుందో ఆ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు రావు. కొన్ని కొన్ని ఏమన్నా వచ్చాయి అంటే మనకి ఇబ్బందులు అవి మన కర్మలను అనుసరించి కూడా ఉంటాయి. అంతేకాకుండా కేవలం రాశి సంచారానికి సంబంధించినవన్నీ కూడా 40%, జన్మ నక్షత్రానికి సంబంధించినవన్నీ కూడా 60% ఉంటాయి. కాబట్టి మన జాతక చక్రంలో ఆ సమయంలో ఎటువంటి జన్మతః దశల్లో ఇబ్బందులు ఉంటాయో ఆ టైంలో ఇలాంటివన్నీ కూడా పాపగ్రహ ప్రభావం కొద్ద రాశిపరంగా కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అంచేత ముందు జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏం చేయాలన్నది నిర్ధారించుకున్న తర్వాత దానితో పాటుగా దీన్ని కూడా కలుపుకుని రెండింటికి కలుపుకునే మీరు ఏదైనా సరే ఇలాంటి ఇబ్బందులు తొలగడానికి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. అంతేగాని భయపడద్దు, భయపడకండి, ఎలాంటి భయాందోళనలు పడకండి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక అత్యంత ముఖ్యంగా మీనరాశి మీదే ఎక్కువ ఫోకస్ అయ్యి ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళు మాత్రం దత్తాత్రేయుణ్ణి అధికంగా ఉపాసన చెయ్యండి. ఈ దత్తాత్రేయ ఆరాధన వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇవన్నీ ఒకటి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనదమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మానసిక బలహీనతలకి లోను కాకండి. మీరు ధైర్యంగా ఉండండి. 29 రాత్రి శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వచ్చే వరకు పంచగ్రహ కూటమే. అక్కడ రాహుతో చండాల యోగం పట్టి ఉంటారు. అందులో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కొంత మానసిక ఇబ్బంది ఏదో చిరాగ్గా ఉంటుంది. ఇక తెల్లారి పండగ వచ్చే సమయానికి శని భగవానుడు కూడా కలిసేటప్పటికీ ఇటు 6 గ్రహాల కూటమి కూడా మనకి కనబడుతుంది. సాయంత్రం 30వ తారీఖు సాయంత్రం ఉగాది నాడు సాయంత్రం మళ్ళా 4 దాటేటప్పటికి చంద్రుడు 3 గంటల తర్వాత అశ్విని నక్షత్రం మీదకి మేషరాశిలోకి చంద్రుడు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఉండేది పూర్తిగా 24 గంటలు కూడా ఇది ఉండటం లేదు. అంచేత భయపడిపోయి ఏదో అయిపోతుందనే ఆలోచన మానేసి
పండగ ఆనందంగా చేసుకుని భగవంతుణ్ణి మాకు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మంచి చెయ్యి, పరిపాలకుల మధ్య అవగాహన ఉంచు, అలాగే పరిపాలకులకి జనానికి మధ్య కూడా సత్సంబంధాలు నెలకొనేటట్లు చూడు, ఎలాంటి విపరీతాలు జరగకుండా చూడు, ప్రకృతి నష్టాలు జరగకుండా చూడు, నా భారతావని ఎల్లవేళలా కూడా ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారి దుర్గాదేవిని ప్రార్థన చేద్దాం. చేసి చక్కగా ఉగాది ఔషధ పదార్థాన్ని, ప్రకృతి నుంచి వచ్చే పదార్థాలన్నింటినీ తీసుకుని మనం ఔషధ పదార్థంగా చేసుకుని దానిని స్వీకరిస్తాం. మొట్టమొదటి అమ్మవారికి నివేదన పెట్టే అది స్వీకరిస్తాం. అంటే ఎంత అద్భుతమైన ప్రసాదమో అది మీరు ఆలోచించండి. ఇవన్నీ మానేసి ఏమైపోతుందోనని అక్కడ డబ్బులు కట్టాం, ఇక్కడ డబ్బులు కట్టాం, ఎక్కడ డబ్బులు కట్టినానండి మీకు మీరుగా చేసుకుని చేసే పూజ, మీకు మీరుగా చేసుకునే మంత్రమే, మీకు మీరుగా చేసుకునే కుంకుమార్చనే, ఇవే మీకు మీరుగా అన్నదానం చేసుకునేదే, మీ చేత్తో పెట్టుకునేదే మీకు 100కి 100% ఫలితాలు ఇస్తాయి. ఇలా డబ్బులు కట్టేసి ఇంట్లో కూర్చుని డబ్బులు కట్టాం ఏం కాదు అని అనుకోవడం పొరపాటు. అంచేత అమ్మవారి యొక్క నామాన్ని ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః లలితా సహస్రం 3 పూట్ల స్త్రీలందరూ చదవండి, దుర్గాదేవిని కొలవండి. అన్నింటికన్నా అతి గొప్పదైన పరంజ్యోతి స్వరూపుడైన సూర్య భగవానుడిని చక్కగా ఆదిత్య హృదయంని పారాయణ చేసుకోండి. ఇలాగే జూన్ 14 వరకు కూడా మనకి ఈ కుజస్తంభన, శని రాహుల చండాల యోగం మే 29, ఈ షష్టగ్రహ కూటమి ఒక 20 గంటల పాటు నడుస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నింటికి ఇవే రెమెడీస్, మీరు వేరే రెమెడీస్ కూడా మీరు భయపడి వెళ్ళక్కర్లే. అలాగే ఓసారి ఎప్పుడు ఉగాది తర్వాత పండితుల్ని మనం సంప్రదించి సంవత్సరం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ జాగ్రత్తలతో ఉండాలి, ఇల్లులు కట్టుకోవాలా వద్దా, ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఓసారి చూపించుకుని మీరు ఇవన్నీ కూడా చక్క పండితుల ద్వారా తెలుసుకుని ఫలితాలను తెలుసుకున్నారంటే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. చేత ముందర భయపడ్డం మానేయండి, మానసిక దౌర్భాగ్యం నుంచి బయటికి రండి, మనసును స్థిమితం చేసుకోండి, శ్రీ సూక్తాన్ని పారాయణ చెయ్యండి. అసలు ఎలాంటి గ్రహ కూటములైనా సరే చెడులో కూడా మంచిని చేస్తాయి కాబట్టి అవి రుద్రుడి యొక్క దేహం నుంచి ఆవిర్భవించినవి కాబట్టి ఎటువంటి కంగారు మీరు పడక్కర్లేదు. ఇంకొకటి మర్చిపోతున్నారు, ఇవి గురుస్థానంలో ఉన్నాయండి. మేనరాశ్యాధిపతి గురుడు యొక్క స్థానంలో ఇవన్నీ ఉన్నాయంటే ఆ విజృంభణ చేసేవన్నీ కూడా ఎంతో కొంత తగ్గుముఖంలోనే ఉంటాయి. అంచేత పండితులు ఎవరు కనుమరుగైపోలేదండి, అలాగే రాసులు అంతకన్నా కనుమరుగైపోలేదు, నక్షత్రాలు కనుమరుగవలేదు. ఎవ్వరూ దీని గురించి భయపడద్దు. ముందు ఈ క్షోభలు క్షామాలు ఇవన్నీ కూడా తగ్గడానికి భగవంతుని మనవంతు కృషిగా ఏం చేద్దాము అన్నది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే అందరితో మనం కాబట్టి మనము సేఫ్ జోన్లో ఉంటాము, అందరూ సేఫ్ జోన్లో ఉంచుతాము. అర్థమైందండి? దయచేసి అందరూ కూడా ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే శ్రీ సూక్తాన్ని ముందు పారాయణ చేయండి, మానసికంగా గట్టిపడండి. తర్వాత మీకు నచ్చిన భగవంతుడు, అన్ని స్వరూపాలు ఒకటే, భిన్నత్వంలో ఏకత్వం. ఏ స్వరూపం మీద మీకు నమ్మకం ఉందో, మీ ఇంట్లో కొలుచుకుంటున్నారో ఆ స్వరూపాన్నే గట్టిగా పట్టుకోండి. అందుచేత ప్రకృతిని యొక్క మాత, మనకి ప్రకృతి మాత దుర్గామాత స్వరూపాన్ని మాత్రం అఖండంగా కొలవండి.